మనిషిలా బతకండిరా. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, మీరు బతుకుతున్నావు, మీ కుటుంబం బతుకుతుందిరా. బ్రోకర్ నా కొడకల్లారా. ఏంటి బ్రోకర్ నా కొడకల్లారా? ఏంటది? ప్రశ్న రావణ్, యూ షుడ్ రియలైజ్ యువర్ సెల్ఫ్. మీలాగా అందరికీ తిట్టడం సాధ్యమే. అందరూ ఎందుకు ఆ లైన్ క్రాస్ చేయట్లేదు? 4 గోడల మధ్యలో మన ఇంట్లో వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్లు తిట్టుకోవడం అది మన హక్కు అవ్వచ్చు, లేకపోతే మన ఆ బిహేవియర్ వల్ల ప్రపంచానికి నష్టం లేకపోవచ్చు. కానీ జనంలోకి వచ్చి సోషల్ మీడియాలోకి వచ్చి నోటికేదొస్తే అది నాకు కొడకల్లారా అంటే దాని అర్థం ఏమిటి? తల్లిని దూషించటమే అది. సహజంగా వచ్చేస్తాం. మొత్తం ఒక వర్గం ఇలా తయారైపోయింది. ఒకరి నుంచి ఒకరు ప్రేరణ పొందారో లేకపోతే కూడబలుక్కుని మాట్లాడుతున్నారు. కానీ అలా అంటే అవతల వాడు హర్ట్ అవుతాడని కోర్స్ హర్ట్ అవుతాడు. 4 సార్లు 5 సార్లు హర్ట్ అవుతాడు. తర్వాత ఏమవుతుంది? ఏదో ఒక దశలో కర్మ ఇలా బూమరాంగ్ అవుతుంది. లేదా సరే మీకు కోరి చేయించుకున్న అరెస్టులు అయితే ఏదో ఒక దశలో తప్పకుండా ఈ దూషణలు అనేవి వికటించి తీరుతాయి. నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. అది ఇప్పుడు ఎవరో ఒక సజెషన్ ఇచ్చారు, నాలాంటోడు భాష గురించి సజెషన్ ఇచ్చాడే అనుకుందాం. ఇప్పుడు దానికి ఆయన ఇచ్చుకున్న వివరణ ఒకటి చూడండి. భాష గురించి ఎవరైనా శుద్ధులు చెప్పాలనుకుంటే దయచేసి మీరు ఇమ్మీడియట్ గా ఈ వీడియో ఆఫ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు. కారణం ఏంటంటే వీఆర్ నాట్ అ న్యూస్ ఛానల్. మేము పద్ధతిగా సొద్దపోసల్లాగా సాంప్రదాయబద్ధంగా వినమ్రుడిగా అలా కాదు బాబు, మీరు అలా చేయకూడదు అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాదు. కారణం ఈ ఫస్ట్ పాయింట్కి నేను చెప్పే సమాధానం ఏంటంటే, అరే లోఫర్ నా కొడకల్లారా, అంటే శ్రీరాముడు మాత్రమే దేవుడు హిందువులకి, మరి శ్రీరాముడిని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇదే లెవెల్లో ఉంటుందా? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక స్కిట్ గురించి మాట్లాడుతూ ఆ మతంలో ఉండే క్యారెక్టర్స్ని తీసుకొని దాని ద్వారా మంచి చెప్తే సొసైటీకి వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఒక ప్లే గురించి మాట్లాడితే ఏకంగా రామాయణాన్నే తప్పుడుగా మాట్లాడాడని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసిన తప్పుడు నా కొడుకులు రాముడు గురించి మాట్లాడిన లోపం. ప్రకాష్ రాజు హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు బోచుడు చేశాడు. వాడి ఐడియాలజీయే హిందూ వ్యతిరేక ఐడియాలజీ. సో వాడిని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు వీళ్ళ భాషలోనే అనాలి కదా. ఇప్పుడు వాడు వీడు అనడం తప్పు కాదు కదా. సో వాడిని అంటే ఎందుకు అంటున్నారు అని ప్రకాష్ రాజ్ తరపున ఈయన మాట్లాడారు కదా. మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడతాంగా. పవన్ కళ్యాణ్ ఒక్క వ్యాఖ్య అయినా క్రైస్తవులకి ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడింది చూపిస్తే ఈ ప్రకాష్ రాజుని అడిగే విధానము లేకపోతే ప్రశ్నించే విధానం తప్పని ఒప్పుకుంటాం. కానీ ప్రకాష్ రాజు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడా లేదా? రోహింగ్యాలకు సపోర్ట్గా మాట్లాడా లేదా? మోదీని విమర్శించే ప్రాసెస్లో మోదీని దూషిస్తున్నాడా లేదా? దూషణ చేయడానికి ఎవడిచ్చాడు హక్కు? సరే మీరు జర్నలిస్టులు కాకపోవచ్చు, మీ స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఫర్ XYZ పార్టీ, కానీ దూషణలు చేయడానికి ఏమన్నా వాళ్ళు ప్యాకేజీలు ఇస్తున్నారా? లేదు కదా.